ఏంటంటే ఈరోజు సబ్జెక్ట్, దేవుని యొక్క వాక్యమును పదే పదే ఎందుకు వినాలి? పక్కన ఈ మాట చెప్పండి. దేవుని యొక్క వాక్యాన్ని పదే పదే ఎందుకు వినాలి? దానికి మీరు చెప్పక్కర్లేదే, దానికి సమాధానం బైబిల్లోనే మీకు చూపిస్తా. అట్లీస్ట్ ఇది తెలుసుకున్నా కానీ ఈ రోజు నుంచి మీకు జీవితంలో ఒక అద్భుతమైన పరివర్తన మీలో జరుగుతుంది. 3 ప్రశ్నలు ఈరోజు, దానికి సమాధానం మనం చూడబోతున్నాం. మొదటి ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క వాక్యమును పదే పదే ఎందుకు వినాలి? రెండో ప్రశ్న, దేవుని యొక్క వాక్యమును ఎలా వినాలి? మూడో ప్రశ్న, దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత మన స్పందన ఎలాగుండాలి? దేవునికి చిత్తమైతే ఇక 4వ పాయింట్ని ఈరోజు చెప్పాలి నేను, కానీ అవ్వట్లేదు నాకు. అది నెక్స్ట్ సండేకి అది వాయిదా వేయమంది. దేవుని యొక్క వాక్యం వలన మనం పొందుకునే ఆశీర్వాదాలు ఏంటి? నేను 12 ఆశీర్వాదాలు లిస్ట్ చేశాను. ఈ వారం చెప్పేదానికి వెళ్ళలేదు. ఈ మొదటి ప్రశ్నలకి 3 ప్రశ్నలకే సమాధానం అయిపోద్ది, సమయం అయిపోద్ది. కాబట్టి మొదటి ప్రశ్న, దేవుని యొక్క వాక్యమును పదే పదే ఎందుకు మనం వినాలి? యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34-35 చదువమ్మా. అందుకే యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధనము కాలేదు. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల చాలండి. నా వైపు చూడండి అందరూ. దేవుని యొక్క వాక్యమును ఎందుకు పదే పదే వినాలంటే, పదే పదే మన దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యము మనలో పనిచేయుట ప్రారంభిస్తే పాప స్వభావములోనున్న మనం దైవ స్వభావముతో ఉన్న దైవములుగా, అంటే దైవ సంబంధులుగా దేవుని యొక్క స్వరూప్యములోనికి మనం ఏం చేస్తాం? మార్చబడతాం. ఎందుకు పదే పదే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి? దేవుని యొక్క స్వరూప్యములోనికి మార్చబడేదానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. కీర్తనలో మనం చూసినప్పుడు, మీరు దైవములనియో సర్వోన్నతుని దేవుని యొక్క కుమారులనియో మీరు ఎరుగుదురు కదా. నువ్వు దేవుని యొక్క స్వరూపంలోనికి నువ్వు ఏ రకంగా మారిపోతావు? నువ్వు లోకములో జీవించినప్పుడు లోక స్వభావంతో లోక స్వరూపంలోనికి మారిపోతావు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మన దగ్గరకు వచ్చిందో అప్పుడు దేవుని యొక్క వాక్యము మనల్ని ఆయన స్వరూపులుగా మారుస్తుంది. ఎప్పుడైతే దైవ సంబంధులుగా మనం మారుతామో అప్పుడు ఆ దైవ రాజ్యములో మనం ఉంటాం. కాబట్టి ఎందుకు పదే పదే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలంటే, మనము దైవ సంబంధులుగా ఆయన స్వరూప్యములోనికి మార్చబడేదానికి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని వంట పట్టించుకోవాలి, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. అప్పుడు మనము దైవ సంభూతులుగా మనం మారిపోతాం. దేవుడు చెబుతున్నాడు, నేను పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండండి. ఇక లోకములో అపరిపూర్ణత ఉన్నది. ఇక లోకములో ఉన్న అపరిపూర్ణ జీవితాన్ని జీవిస్తున్న మనల్ని పరిపూర్ణులుగా మార్చబడేది దేవుని యొక్క వాక్యం. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని పదే పదే మనం వినాలి. అందుకనే దేవుని యొక్క మందిర సహవాసాలకి మనం రావాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము దేవుని వలె మనల్ని మారుస్తుంది. ఇక లోకములోని మాటలు లోకములోని వారి వలె నిన్ను మారుస్తాయి. ఇక లోకములోని వ్యక్తి మాటలు ఆ యొక్క వ్యక్తి వలె నిన్ను మారుస్తాయి. ఇక లోకములో దేవుని నమ్ముకున్నది ఆ వ్యక్తి వలె ఉండేదానికి కాదు. దేవుడు చెబుతున్నాడు,
నన్ను పోలి మీరు నడుచుకోండి, నన్ను ముందు పెట్టుకొని మీరు జీవించండి. అపొస్తలుడైన పౌలు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలాగున్నాడో తెలుసా? దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఇలాంటి వ్యక్తిత్వము, పాప స్వభావం కలిగిన సౌలు దగ్గరకు దేవుని యొక్క వాక్యం వచ్చింది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము సౌలును దర్శించిందో, సౌలు ఏమయ్యాడు? నేను దేవుణ్ణి పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకున్నట్టుగా తన యొక్క జీవితాన్ని ఏం చేశాడు? మార్చుకున్నాడు. ఒకప్పుడు సౌలు లోక సంబంధిగా జీవించాడు. దేవుని యొక్క వాక్యము దర్శించిన తర్వాత, దేవుని యొక్క వాక్యముతో మారు మనసు పొందుకొని దేవుని యొక్క అద్భుతమైన రక్షణను పొందుకున్న పౌలుగా మారిన ఆయన చెబుతున్న మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే. ఇక నుంచి నాకున్న గోల్ ఒకటే. ఆ గోల్ ఏంటో తెలుసా? ఆయన కోసం నేను బతకాలి. ఎందుకంటే నేను ఆయన సంబంధిని, ఆయన స్వరూప్యములోనికి నేను మార్చబడాలి. అందుకని ఈ లోకములో ఉన్న ప్రతి దాన్ని కూడా నేను పెంటగా ఎంచుకుంటున్నాను, ప్రతిదీ నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ఏదైతే నాకు లాభకరంగా ఉందో అది క్రీస్తు కోసం నేను నష్టంగా నేను ఎంచుకుంటున్నాను చెప్పి ధైర్యంగా చెప్పాడు. కారణం ఏంటంటే, వాక్యము సౌలును పౌలుగా మార్చింది. చాలామంది చెప్తారు, నేను ఇలాగే ఉంటాను, నేను మారను. మారకపోతే ఎవరికి నష్టం? నీకు నష్టం, దేవునికి నష్టం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్న మనం, దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థం చేస్తున్న మనము క్రీస్తు స్వరూప్యంలోనికి మారాలని దేవుని యొక్క వాక్యాన్ని మనకిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాం. కానీ మన యొక్క జీవితాల్లో క్రీస్తు స్వరూప్యములోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. క్రీస్తు లక్షణాలు మన జీవితాల్లో లేదు. క్రీస్తు ప్రేమ మన జీవితాల్లో లేదు. క్రీస్తు సహనం మన జీవితంలో లేదు. క్రీస్తు యొక్క ఏ లక్షణము కూడా మన జీవితాల్లో చూపించలేకపోయేదానికి కారణం ఏంటో తెలుసండి? క్రీస్తు స్వరూప్యంలోనికి మనం మారలా. వాక్యమా ఉంటుందిలే, అలాంటి జీవితంతో జీవించద్దు. దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తున్నాడు నీకు. ఆ దేవుడి ఇస్తున్న అవకాశాలను నువ్వు తులనాడకు. శరీర కార్యాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ యొక్క శరీర కార్యాలు? ఆ యొక్క శరీర కార్యాలు ఏమున్నాయి? దాంట్లో ఏమున్నాయండి? చెప్పండి. ఒకటి, మొదటిది ఏంటి? జారత్వం, అపవిత్రత, కాముకత్వం, అభిచారం, విగ్రహారాధన. ఏంటి? అంతేనా? కక్షలు, భేదములు, విమతములు, క్రోధములు, కలహాలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు, ఇవన్నీ లేవు మనలో. క్రీస్తు స్వరూప్యంలోను ఉంటే ఇవి నీలో ఉండవు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, కానీ క్రీస్తు స్వరూప్యంలోనికి నువ్వు మార్చబడలేదు. అసూయ నీలో ఉంటుంది, అలాగే పగ ఉంటుంది, ద్వేషం అలాగే ఉంటుంది. దేవుడు చెబుతున్నాడు, నా వాక్యాన్ని నువ్వు పదే పదే వింటున్నావు, కానీ నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవట్లా. నా వాక్యము నీ దగ్గరికి ఎందుకు వస్తుందో తెలుసా? నీ బతుకు మార్చుకోవాలని, నీ లక్షణాలు మార్చుకోవాలని. దేవుని యొక్క మాటలను అలనాడు ఇశ్రాయేలు ఆలకించలా. దేవుడు కృపతో ఐగుప్తు దాస్యం నుంచి వాడిని ఏం చేశాడు? విడిపించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి అడుగుపెట్టేదానికి ప్రతి ఒక్కరు కూడా దేవుడు కృప చూపించాడు. వారికి అందరికీ వాగ్దానం ఇచ్చాడు. కానీ చేజేతుల వారి యొక్క కఠిన స్వభావం వలన వాళ్ళు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. మన మధ్యలో సాక్షులుగా నిలబడ్డారు. వాళ్ళు దేవుని యొక్క మాటకు విధేయత చూపించలేదు, దేవుని యొక్క మాటలను అంగీకరించలేదు, దేవుని యొక్క మాటల వలన తన ప్రవర్తన మార్చుకోలేదు, దేవుని యొక్క మాటల యొక్క శక్తిని వారు గ్రహించలేదు.
అరణ్యంలో రాలిపోయారు. కాబట్టి మనకి జీవితాల్లో మొదటి ప్రశ్న ఏంటండి? ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినాలంటే, దేవుని యొక్క స్వరూప్యములోనికి మార్చబడేదానికి నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి. 119వ కీర్తన చదివాం. 119వ కీర్తన మనం ఏం చేశాం? అప్పగించాం. 119వ కీర్తన రాశాం. సంతోషం, దేవునికి వందనాలు. చాలా చాలా ఆ వాక్యానుసారంగా మనం జీవించకపోతే, ఆ వాక్యం యొక్క విలువను గ్రహించకుండా నువ్వు ఉన్న చదివినట్లయితే ఉపయోగం మనకి జీవితాల్లో లేదే. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, మనల్ని సాతాను పోలికగా ఉన్న మనల్ని దేవుని యొక్క పోలికగా అది మనల్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. దేవుని పోలి నడుచుకునే దానికి దేవుని యొక్క వాక్యం పదే పదే నువ్వు వినాలి. ఏంటి? దేవుని పోలి నచ్చేదానికి దేవుడు చెప్తాడు, చూడు నా మార్గం ఇది, నా దారి ఇది, నా మార్గంలో నడవాలంటే ఇలాగుండాలి, నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు బతికితే లాభం లేదు అని దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. 119వ కీర్తనలో మనం చదువుకున్నా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎందుకు మనం వినాలంటే, ఆయనలాగా మారేదానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. రెండో ప్రశ్న, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వినాలి? ఎలా వినాలి? ఇర్మియా గ్రంథం 6:10. ఇర్మియా గ్రంథం 6:10. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 6 verse 10. వారి వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొండ్రు కనుక వినలేకపోయిరి. ఇదిగో యెహోవా వాక్కు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించి. చాలండి, థ్యాంక్స్ అమ్మా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా వినాలంటే, మొదటిగా ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి ఈ వచనంలో. మొదటిది, వినుటకు మనసు సిద్ధపరచుకొని వినాలి. ఏంటి? దేవుని యొక్క వాక్యం బోధించేటప్పుడు, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వినేదానికి సిద్ధ మనస్సు కలిగి, మనస్సును సిద్ధపరచుకొని మనం ఏం చేయాలి? వినాలి. ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు? ఏ వాక్యం చేత నేను దేవుడు సరి చేస్తాడు? ఏ వాక్యం నన్ను బలపరుస్తుంది? ఏ వాక్యం నన్ను ఆదరిస్తుంది? ఏ వాక్యం ద్వారా దేవుడు నన్ను హెచ్చరిస్తాడు అని మనస్సును సిద్ధపరచుకొని, ఈరోజు దేవునికి మందిరానికి వెళ్తున్నాను, నాలో ఉన్న ఏదైనా దేవునికి ఇష్టము లేని దాన్ని దేవుడు నన్ను ఏ రకంగా సరిచేస్తాడని ఆశతో నీ మనస్సును సిద్ధం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవాలి. ఎంతమంది ఈ రకంగా సిద్ధపడొస్తున్నాం? కొంతమంది సిద్ధపడొస్తున్నారు, దేవుడు వారితో సూటిగా మాట్లాడుతున్నారు, వారి ప్రవర్తన మార్చుకుంటున్నారు, దేవునికి ప్రియమైన వారిగా ఇక లోకంలో జీవిస్తున్నారు. ఆ కోవలో దేవుని యొక్క వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేకమైన వాటి కోసం సిద్ధపరచుకుంటా ఉన్నాం, కానీ దేవుని యొక్క వాక్యం వినేదానికి మనసును మనం ఏం చేద్దాం? సిద్ధపరచుకుందాం. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, దేవుడు అంటున్నాడు, విందురని నేను ఎవరితో మాట్లాడతాను? దేవుడే చెబుతున్నాడు. వింటారనుకుంటున్నాను, కానీ వీళ్ళు వినే రకం కాదు. వీళ్ళు ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, మీ ఇద్దరు ఉన్నారు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి, వినే వ్యక్తి, ఈ వ్యక్తి వైపు చూడకుండా అలా చూస్తే ఏంటంటే దాని అర్థం? మీకు తెలుసు, నాకు తెలుసు, మీ నవ్వే నాకు అర్థమైంది. ఇంకొంతమంది ఇలా పెట్టుకుంటే ఏంటి దాని అర్థం?
అదే ఐపీఎల్లో ఫైనల్లో ఎలాగుంటావు? ఇండియా నెగ్గితే ఎలాగుంటావు? తలపైన చేయి పెట్టుకుని ఇలాగుంటావా? అయ్యో ఇండియా నెగ్గిపోతున్నారా అని ఎలాగుంటావు? అలర్ట్ అయిపోతావు. ఫుల్ నీ లైఫ్లో ఎంత రివైవల్గా ఉంటావో తెలుసా? కానీ ఆ రివైవల్ దేవుని యొక్క వాక్యం వినే దగ్గరికి ఏంటంటే, ఈ లోకంలో నీకు దురద కబుర్లు వినేదానికి మాత్రం చెవులు రిక్కిపోతాయి. అలర్ట్, ఫుల్ అలర్ట్. దేవుని వాక్యం వినేదానికి ఇదా భంగిమ? ఇంకొంతమంది కొన్ని భంగిమలతో తెలిసిపోద్ది. అప్పుడు చెప్పే వ్యక్తికి ఏమని వినిపిస్తుంది? దేవుడికి ఏమి వినిపిస్తుంది చెప్పండి? దేవుడు వాక్యాన్ని వినిపిస్తున్నాడు. నువ్వు మనసును సిద్ధపరచుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఇక్కడ ప్రవర్తించినట్లయితే దేవుడు ఏమంటాడు తెలుసా? వీడికి నా మాటలంటే ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి ఎందుకు నా టైం వేస్ట్ చేయటం వీడితో అని చెప్పి అవతల వ్యక్తి ఏ రకంగా మాట్లాడతాం మానేస్తాడో, నీతో కూడా ఏంటంటే సూటిగా మాట్లాడతాం ఏం చేస్తాడు? మానేస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి మన మనసును ఏం చేయాలి? సిద్ధపరచుకో. మనసులో ఏదో పెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చోకో. తల్లో ఏదో పెట్టుకొని ఇక్కడ కూర్చోకో. ఏదో ఒక కొన్ని గత కాలంలో జరిగిన వాటిని బట్టి నువ్వు వాటిని చించుకుంటూ తల చించుకోకు. నీకు నష్టం. దేవుడు చెబుతున్నాడు, వెనుక ఉన్నవి మరచేయి, ముందున్న వాటిపై వేగిరపడు. సాతాను ఏం చేస్తాడు? పాతాన్ని గట్టి పట్టుకురా, లాగరా, లాక్కొనిరా. ఎంతవరకు లాక్కొని వెళ్తావు? నరకం వరకు లాక్కొని వెళ్తావు, అంతేగా. వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటిపై వేగిరపడు. దేవుడు ఇచ్చిన యొక్క అద్భుతమైన జీవితాన్ని చక్కగా ఉపయోగించుకుందాం. దేవుని యొక్క వాక్యం విలువైనది. దేవుని యొక్క వాక్యం వినేదానికి మనసు సిద్ధపరచుకుందాం. వర్షాకాలంలో రైతులు ఏం చేస్తారు తెలుసా? పొలంలో విత్తనాలు వేస్తారు. ఎలా వేస్తారు విత్తనం? ఎలా వేస్తాడండి? సిద్ధం చేస్తాడా లేదా? నెలని చక్కగా సిద్ధం చేసేది అంతటిని తీసేసి, పనికిమాలన్నింటినీ తీసేసి చక్కగా సిద్ధపడిన ఆ యొక్క నేలలో విత్తనాలు వేసినప్పుడు ఆ యొక్క విత్తనం ఏం చేస్తుంది? మొలకెత్తది, ఫలిస్తుంది, ఒక అద్భుతమైన పంట వస్తుంది. మన జీవితాల్లో కూడా అంతే. దేవుని యొక్క వాక్యం నీలో ఫలించట్లేదంటే కారణం ఏంటంటే నీ మనసు నువ్వు సిద్ధపజేసుకోవాలా. ఇంకా సిద్ధం పడని నేలపైన ఆర్ఆర్కే మూర్తి గారు విత్తిన, జోషన్న గారి విత్తిన, రీన్హార్డ్ బోంకే గారు విత్తిన, ఏసన్న గారు విత్తిన, ఆఖరికి భక్తి సింగ్ గారు విత్తినా కానీ ఇక్కడికి పోదాం. కారణం, నువ్వు సిద్ధపరచుకున్నప్పుడు ఇలాంటి గాడిద లాంటి సేవకుడు మాట్లాడినా నువ్వేం చేస్తావు? ఫలిస్తావు. అంత గొప్ప సేవకులు మాట్లాడిన మాటలు కూడా నీలో క్రియ జరిగించట్లేదంటే నీ మనసును ఏం చేస్తావు? నువ్వు సిద్ధను చేసుకోవాలా. చాలామంది అంటారు, ఈరోజు వాక్యం సరిలేదు. నువ్వు సరిలేవు. ఫస్ట్ ఏంటి? నువ్వు సరిలేవు. నువ్వు సిద్ధం చేసుకొస్తే ప్రతిదీ సరిగా ఉంటుంది. నీ మనసులో ఏదో పెట్టుకొని పచ్చకామలోడికి లోకం అంతా పచ్చకుంటుందంట. ఎందుకంటే వాడు దాంతో ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని వాడు ధ్యాస అంతా అదే. పాస్టింగ్ ఏం చెప్పినా అదే, దానికి లింక్. బతుక్కు లింక్ పెట్టుకోరు. బతుక్కు లింక్ పెట్టుకుంటే ఎప్పుడో బాగుపడతాం. మనం క్రీస్తు స్వరూప్యంలోకి మార్చబడతాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా దెయ్యం స్వరూపంలోకి మారుతున్నాం. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినవలసిన వెంటలా. కాబట్టి మనసును ఏం చేద్దాం? సిద్ధపరచుకుందాం. తర్వాత దాంట్లోనే ఏముందండి? సంతోషముతో అని మాట ఉందా లేదా? ఉందా? ఒకసారి చదవండి అది. వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొండ్రు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు సంతోషము లేని వారై. ఏంటండి? ఇంకో బ్యాచ్ ఉంది. ఏం బ్యాచ్ ఇది? దేవుని యొక్క వాక్యం అంటే వాళ్ళకి సంతోషంగా ఉండరు. దేవుని యొక్క వాక్యం ప్రకటించేటప్పుడు
ఎందుకు వచ్చావురా అన్నట్టు ముఖం పెట్టుకుంటారు. ఎప్పుడైపోద్దురా అని ఎదురు చూస్తూ ఉంటారు, దుప్పి నీట కోసం ఆశపడినట్లు. ఎప్పుడు వదిలిపెడతాడురా. ఇంకొంతమంది లోకంలోని భారం అంతా తామే మోస్తున్నట్టు ఫోజ్. ఇక్కడ లోకం ఇంక భారం అంతా నేనే మోస్తున్నాను. ఇదండి దేవుని యొక్క వాక్యాన్ని వినే పద్ధతి. నా మాటలు కాదు, ఇర్మియా ప్రవక్త 6వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతున్న మాట. ఏ దైవ సేవకుడు మాట్లాడుతున్నా దైవ సేవకుని మాటగా తీసుకోవద్దు, దేవునికి వాక్యంగా తీసుకో. ఇంకొంతమంది యోబులాగా ఫోజు పెడతారు. అది యోబు కూడా పెట్టలేదు రండి ఆయన, ఈ యోబు గారు కాదు, నేను బైబిల్లోనే ఇక యోబు సర్వాన్ని పోగొట్టుకున్నాడు, ఇంకేం లేదు. ఇంకా వాళ్ళ ముఖం చూస్తే ఇంతవరకు ఉత్సాహంగా ఉన్నవాడు కూడా నీరు కారిపోతాడు. వాళ్ళ ముఖం చూస్తే ఎందుకు బతుకుతున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకేం లేదు, ఇంకా సర్వం పోగొట్టుకున్నాం, ఇంకేం లేదు. ఇంకా అలాంటి వచ్చి కూర్చొని ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అలాంటి ముఖాలు పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని వింటే నీకు ఏం మేలో. అందుకని దేవుడు చెప్తున్నాడు, సంతోషముతో ఆయన సన్నిధికి రండి, సంతోష గానాలతో ఆయనను స్తుతించండి. ఎక్కడ సంతోషం దొరుకుతుందో అక్కడికే వెళ్ళు. ఎవరు ఆపుతున్నారు నిన్ను? దేవుడు ఆయన ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను ఎప్పుడు చెప్పను A2J మందిరానికి వస్తేనే మీరు ఏం చేస్తారు, ఆత్మీయంగా బలపడతారు, మిగతా సంఘాలకు వెళ్తే మీరు చెడిపోతారని ఎప్పుడైనా చెప్పాను నేను? అలా చెబితే నాది దుర్బోధ. అలా చెబితే అబద్ధ బోధకుల్లో నేను మొదటి స్థానంలో ఉన్నట్టు. నాకున్న ఆశ ఒకటే, ఎక్కడ ఉన్నప్పటికీ దేవుల్లో మనం ఎదగాలి. ఈ లోకంలోనే డిఫరెన్సియేషన్ ఏంటి? ఆ సంఘం, ఈ సంఘం, ఈ సంఘం. అందుకే ఒక ఆయన పాట పాడాడు, ఆ సంఘం ఈ సంఘం ఏ సంఘమండి, క్రీస్తేసు సంఘమే సంఘమండి. ఆ సంఘం ఈ సంఘం ఏ సంఘమండి, క్రీస్తేసు సంఘమే సంఘమండి. పోదాము పోదాము పైన మౌదాము, సువార్త చెప్ప పోదాము. పోదాము పోదాము పైన మౌదాము, సువార్త చెప్ప పోదాము. కాబట్టి ఏం చేద్దాం? ఈ లోకంలోనే ఆ సంఘం, ఈ సంఘం, ఆ పాస్టర్, ఈ పాస్టర్. ఒకరోజు రాబోతుంది సార్వత్రిక సంఘం. ఆ పాస్టర్ మాత్రమే పర్ఫెక్ట్. ఈ లోకంలో ఏ పాస్టర్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటే అది జరగని పని. పర్ఫెక్ట్ సంఘం కావాలా? చూడకు, దొరకదు నీకు. పర్ఫెక్ట్ పాస్టర్ కావాలా ఈ లోకంలో? నీకు దొరకడు. పర్ఫెక్ట్ సంఘం ఒకటే, యూనివర్సల్ చర్చ్. యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడిన ఆ యొక్క సంఘం మీద పర్ఫెక్ట్ సంఘ్. ఆ యొక్క సంఘానికి కాపరి, ప్రధాన కాపరి ఎవరంటే యేసయ్య. ఆయన మాత్రమే పర్ఫెక్ట్. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది, ఈ సంఘం బాగాలేదండి, ఆ సంఘం బాగాలేదు, ఈ సంఘం లేకపోతే ఆ సంఘం ఉంది. ఎన్ని మారుతో మార్చు. దాంట్లోనే నిలకడగా ఉండు, దాంట్లోనే స్థిరంగా ఉండు, దాంట్లోనే నమ్మకంగా ఉండు. అంతే దేవుడు కోరుకున్నది, అంతే కదా. సో కాబట్టి సంతోషముతో, కొంతమంది ఏంటంటే సంతోషంతో దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిన వీళ్ళు సంతోషంతో నిద్రపోతూ ఉంటారు. ఇంట్లో డబుల్ కాట్ బెడ్ పైన అడిగి నిద్ర రాదండి. ఇక్కడ పవర్ లేకపోయినా, ఏసీ లేకపోయినా కానీ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ అన్నీ ఉన్న నిద్ర రాదు, ఇక్కడ మాత్రం భలే వచ్చేస్తుంది కొంతమంది. తర్వాత ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళు సంతోషంతో దేవునికి వాక్యాన్ని వినవలసిన వాళ్ళు సంతోషంతో పిల్లలతో ఆడుకుంటారు. నేను చూస్తూ ఉంటాను ఇక్కడ నుంచి, చిచి కూర్చు, అబ్బా చిచి కూర్చొని ఇక్కడేనా? రోజంతా చిచి కూర్చుతూనే ఉంటావు కదా, ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఏంటి? దేవుని యొక్క వాక్యం వినిపించబడేటప్పుడు దేవుని యొక్క వాక్యంపై లక్ష్యం ఉంచు, దేవుని యొక్క వాక్యం పైన ఫోకస్ పెట్టు. మనసును సిద్ధపరచుకుంటే ఇవన్నీ జరుగుతాయి. మనసును సిద్ధపరచుకుంటే సంతోషంతో
నాయన ఈరోజు నువ్వు నాతో మాట్లాడబోతున్నావు నాయన, నువ్వు విన్న వాక్యవాన్ని నా జీవితంలో నేను తీసుకుంటాను. ఇంకొంతమంది బైబిల్ మాత్రం తీసుకురారు, దీన్ని మాత్రం తీసుకొస్తారు. దీన్ని తీసుకొచ్చి ఇంక దీంతోనే గడుపుతారు. పాస్టర్ అనుకుంటాడు వాక్యం తెత్తదని, పాస్టర్ అనుకుంటాడు వాక్యం తెస్తున్నాడో మనోడని. ఏ వాక్యం తెస్తాడో దేవునికే తెలుసు, వాళ్ళకే తెలుసు. కొంతమంది దీంట్లో ఆటలు, నువ్వు వచ్చింది ఆటలాడుకునేదానికి, ఇక్కడికి వచ్చింది మొబైల్లో నువ్వు మెసేజ్ పెట్టుకునేదానిక. జాగ్రత్త, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనం ఎలాగుంటే జాగ్రత్తగా మనం ఉందాం. దేవునితో ఆటలాడద్దు. నువ్వు అనుకోవచ్చు ఎవరు చూడలేదు, ఎవరు చూడబోయినా పర్లేదు, దేవుడు చూస్తున్నాను నేను. ఎవరు చూసినా ప్రాబ్లం లేదు, దేవుడు చూస్తే ప్రాబ్లం. అర్థమైందా? కారణం ఏంటి? నిన్ను రక్షించిన దేవుడు, నీ పైన సర్వహక్కులు ఉన్న దేవుడు అంటే యేసయ్య. కాబట్టి సంతోషముతో దేవునికి వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి. సో కాబట్టి 2 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటండి, పదే పదే దేవునికి వాక్యాన్ని ఎందుకు వినాలి? ఎందుకు వినాలంటే దయ్యంలాగా ఉండకుండా దేవునిలాగా ఉండాలని, అంతే సింపుల్గా. దేవునికి వాక్యం వినకపోతే దయ్యం అవుతావు. ఇక్కడ మాత్రం హల్లెలూయా హల్లెలూయా ఊగిపోతూ ఉంటావు. ఇంటికి వెళ్ళిన తర్వాత కోపంతో ఊగిపోతావు. లూసిఫర్ తలపైన ఉంటుంది, ఏది పడితే అది వేసేస్తావు. ఇక్కడ మాత్రం ఫుల్. అది దేవునికి వాక్యం వింటే సాతాను స్వభావం నుంచి దేవునికి స్వభావంలోనికి మార్చబడతావు. అందుకని వినాలి, అందుకని దేవుని మందిరానికి రావాలి. నేను రాను అంటే ఓకే, దట్స్ యువర్ ఆప్షన్. దేవుడు ఎవరిని బలవంతం పెట్టాడు కదా. దేవుడే బలవంతం పెట్టినప్పుడు పాస్టర్ బలవంతం పెడతాడా? దేవుని కంటే గొప్పడా పాస్టర్? ఆయనే చెప్పాడు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను. నేను రానంటే ఏం చెప్తాను? ఈరోజు నుండి వెళ్ళి రావాలంట. దేవుడు చెప్పాడు, దేవుని పాలసీ మందాయి. చర్చ్ ఈజ్ ఎవ్రీబడి, ఇన్విటేషన్, ఓపెన్ ఇన్విటేషన్. వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, దేవుడు ఇక్కడ వాళ్ళని స్థిరపరిస్తే ఉంచుతారు. ఒకవేళ ఇంతకంటే ఆత్మీయంగా బలపడే ప్రదేశంలో దేవుడు వాళ్ళని నడిపిస్తే దేవునికి మహిమ కలుగును కాక. కానీ నా ప్రార్థన ఏంటంటే ఆత్మీయంగా వాళ్ళు పతనం అవ్వకూడదు. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని మహిమకులో వాళ్ళు ఉండాలి. అదే నా ప్రార్థన, అదే నా ఆశ. కాబట్టి రెండోది ఏంటి? దేవునికి వాక్యాన్ని ఎలా వినాలి? మనసు సిద్ధపరచుకొని విను, లేకపోతే వేస్ట్. తర్వాత సంతోషముతో విను. ఆఖరిగా మూడోది ఏంటి చెప్పండి? మూడోది ఏంటి? మన స్పందన ఎలాగుండాలి స్పందన? దేవుని యొక్క వాక్యానికి రియాక్ట్ అవ్వు. నాయనా, నువ్వు నాతో మాట్లాడావు, నా జీవితాన్ని ఏం చేస్తాను? సరి చేసుకుంటాను. అయోగ్యముగా కాకుండా యోగ్యముగా ఈ లోకంలో నేను నడుస్తాను. నాలోని యొక్క స్వార్థాన్ని, నాలో నేను చేస్తున్న నీకు అసహ్యమైన వాటిని ఏం చేస్తాను? వదిలిపెడతాను. నువ్వు ఇష్టపడే వాటిని నేను చేస్తాను అనే తీర్మానం తీసుకుంటే మన జీవితాల్లో పరిపూర్ణులుగా మనం ఏం చేస్తాం? మార్చబడతాం.